మనందరము లేచి నిలువబడి ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకున్నట్టుగాను ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 7వ కీర్తనను కలిసి పాడుకుందాము. 7వ కీర్తనను కలిసి పాడుకుందాము. సన్నుతింతుమో ప్రభో సదమాలమగు భక్తితో, కన్న తండ్రి కావుమా కలుషము నెడబాపుమా. సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో, నీతి సూర్య తేజమా జ్యోతిరత్న రాజమా, పాతక జన రక్షక పతిత పవన నామక. సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో, మానవ సంరక్షక దీన నిచయ పోషక, దేవ మానవనందనా దివ్య సుగుణ మందనా. సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో, ప్రేమతత్వ బోధక క్షేమదాత నీవేగా, కామిత ఫలదాయక స్వామి యేసునాయక. సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో, పాప చింతలన్నిటిన్ పారదోలుమో ప్రభో, నీ పవిత్ర నామము నిరతము స్మరింతుము. సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో. దేవుని ఆరాధించుదము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించెదము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము, అప్పుడు మా నోరు నీ స్తుతిని ప్రచురపరచును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ఆది యందును ఎప్పుడును ఎల్లప్పుడూ ఉన్నట్లు యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ప్రార్థించుదము. తండ్రి అయిన దేవా, నీ శక్తి వల్లను జ్ఞానం వల్లను సమస్తమును సృష్టించినందుకును, నీ కుమారుని మా రక్షణగా ఇచ్చట వల్ల లోకమునంతో ప్రేమించినావని రుజువుపరిచినందుకును నిన్ను స్తుతించుచున్నాము. కుమారుడు అయిన దేవా, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్మ నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మా వలె చేపడినందులకై నిన్ను స్తుతించుచున్నాము. పరిశుద్ధ ఆత్మను ఓ దేవా, సత్యమంతటిలోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కృపణించినందుకై నిన్ను స్తుతించుచున్నాము. ఆత్మను ఓ దేవా, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకము విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడు అనిపించుకుంటూ యోగ్యుడను కాను. మనము పాపము లేని వారమని చెప్పుకునే నెడల మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను
మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి మనము మోకరించి మౌనముగా ఉండి మనలను మనము పరీక్షించుకుందాము. సర్వశక్తుల దేవుని ఎదుట మన పాపములను వినయముతో ఒప్పుకొందుము. సర్వశక్తియు మికిలి కనికరం గల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గంలో తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మికిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేస్తుమి. మాలో క్షేమమేమీ లేదు. ఆయనను మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులు తెలియజేసిన వాగ్దానం ప్రకారము ఓ ప్రభువా పాప పీడితుల మన మమ్మను కరుణింపము. ఓ దేవా తమ తప్పుదను ఒప్పుకుని వారిని ఖాయము పశ్చాత్తాపడవ తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరముల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించలాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తియు కనికరం గల దేవుడు మన సమస్త పాపములు క్షమించి వాని నుండి మన విడుదల చేసి మన నడతను దిద్దుకొనుడు తగిన సమయము దయచేసి పరిశుద్ధ ఆత్మిక కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభువుని స్తుతించుడి. ప్రభు నామ స్తుతింపబడునుగాక. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధ ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడు ఉన్నట్లు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. మొదటి పాఠము చదవబడును. నేటి పరిశుద్ధ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్యము అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి 16వ వచనం వరకు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచన ప్రారంభము. అయితే మనలో ప్రతివారికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది గదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్థికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. అందువలన మనం ఇంక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయము చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయముల్లో ఎరుగుదము. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. ఇంతటితో ఈ వాక్యము ముగిచున్నది. రెండవ పాఠము చదవబడును.
ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము పరిశుద్ధమైన మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 24వ వచనం నుంచి 29 వచనాల వరకు చదువుకుందాం. పరిశుద్ధమైన మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 24 నుంచి 29 వచనాలు ఇలాగ రాయబడిన. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండను. వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొచ్చెను, గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలిండను. వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడను, దాని పాటు గొప్పదని చెప్పాను. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం గలవాని వలె వారికి బోధించను. ఎంతటితో వాక్య భాగం ముగించినది. రెండవ పాటగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 664వ కీర్తన పాడుకుందాము. 664వ కీర్తనను కలిసి పాడుకుందాము. నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వమేసుకే నాదు జీవము, నాదు దైవము, దివి దివ్య తేజము, నాదు దైవము, దివి దివ్య తేజము, నాదు జీవమాయనే నా సమస్తము. కృంగిన వేళ, భంగపడిన వేళ అద్దరికి చేర్చేను, చుక్కాని లేని నావావలి నేనుండ అద్దరికి చేర్చేను, ఆత్మతో నింపెను, ఆలోచన చేసేను, ఆత్మతో నింపెను, ఆలోచన చేసేను, నాదు జీవమాయనే నా సమస్తము. సాతాను ఖైదీనై కుములుచున్న వేళ విడిపించే శ్రీయేసుడే, రక్తమంతా కాచి ప్రాణాన్ని బలి చేసి విమోచన దయచేసెను. సాతానుని అనగాద్రొక్కా అధికార బలమిచ్చేను, సాతానుని అనగాద్రొక్కా అధికార బలమిచ్చేను, నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వమేసుకే నాదు జీవము.
కారు మేఘాలే క్రమ్మిన వేళ నీతి సూర్యుడు నడుపును. తుఫానులెన్నో చెలరేగి లేచిన నడుపును నా జీవిత నావా. త్వరలో దిగి వచ్చును, తరలిపోదుము ప్రభునితో. త్వరలో దిగి వచ్చును, తరలిపోదుము ప్రభునితో. నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వమే సుఖే నాదు జీవము. తల్లు వంచి ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామముకు దేవ వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, మా జీవితాలలో దేవా మీరు చూపిస్తున్నటువంటి భద్రతను బట్టి, దేవా ప్రేమను బట్టి దేవా మీకు వందనములు స్తోత్రములు. మరి యొక్క వారము దేవా నీకు వాక్యం ధ్యానించడానికి దేవా మేము సిద్ధపడుచుండగా మాకు హృదయాలతో, మా హృదయాలలో మాకు ఆలోచనలతో మనం ప్రార్థన చేస్తున్నాం. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, వివరించగల ఆత్మ నాకు మాకు సంఘముకు దయచేసి మీరే మహిం పొందమని ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గుడ్ మార్నింగ్ చర్చ్. అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాను. ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇంకా పరిస్థితులు చేజారిపోతున్నటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు తోడుగా మనల్ని క్షేమంగా నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవాదేవునికి వందనములు చెల్లిస్తున్నాం. ఈరోజు అంశముగా మనకి ఇవ్వబడినటువంటిది దేవుని జనులను ఆయుత్తపరచుట. ఎక్విపింగ్ పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని జనులను ఆయుత్తపరచుట. అసలు ఎవరిని దేని గురించి ఆయుత్తపరచాలండి? ఎందుకంటే మన ఈ లోకంలో చూసినట్లయితే ప్రతిదానికి ఒక కోర్స్ అనేది ఉంటుంది. ఒక ఇంజనీర్ అవ్వాలి అంటే దానికి తగినటువంటి కోర్స్ చేసి వాళ్ళు ఎక్విప్ అవ్వాలి. ఆర్మీలో జాయిన్ అవ్వాలంటే ఫిజికల్గా, మెంటల్గా, ఇంకా అనేక రకాలైనటువంటి టెస్ట్ క్వాలిఫై అయ్యి వాళ్ళు ఎక్విప్ చేసుకున్న తరువాతే దే కుడ్ ఎంటర్ ఇన్ టు ద ప్రొఫెషన్. సో ఇక్కడ దేవుని జనులు మరి ఏ విధంగా ఆయుత్తపరచాలనే విషయాన్ని మనం చూసుకున్నప్పుడు అసలు ఎవరిని ఆయుత్తపరచాలి? అసలు ఎవరి మాట ఎవరు వింటారండి? ఇది చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం. అయినప్పటికీ దేవుని వాక్యము ద్వారా అసలు ఎవరు ఏ విధంగా ఎంతవరకు ఆయుత్తపడని విషయాన్ని మనము గమనించడానికి మనం ప్రయత్నం చేసినట్లయితే, మొదటిగా ఏ విధంగా ఆయుత్తపడాలి, ఏ విధంగా మనలను ఆయుత్తపరుచుకోవాలి. ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయంలో 1 నుంచి 17 వచనాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ చాలా విషయాలు మనం గమనించవచ్చు. ముఖ్యంగా 6వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి ఇశ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. ఇక్కడ చాలా స్పష్టంగా దేవుని వాక్యంలో చెప్పినటువంటిది ఏ విధంగా మనం ఆయుత్తపరుచుకోవాలి అంటే, ఇక్కడ 3 విషయాలు. ఒకటి వినడం ద్వారా, ఇంకొకటి అనుసరించడం ద్వారా, ఇంకొకటి నడుచుకోవడం ద్వారా మనము దేవుని యొక్క రాజ్యానికి ఆయుత్తపరుచుకోవచ్చు. సో ఈ విషయాల్ని మనం ఇక్కడ గమనించినట్లయితే ఏ మాటలు వినాలండి? 4వ వచనంలో మనం చెప్తున్నట్టుగా మన దేవుడు అద్వితీయుడు. సో మనము దేవుని రాజ్యం కోసం ఆయుత్తపరుచుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు, నీవు నేను విశ్వసిస్తున్నటువంటి దేవుడు అద్వితీయుడు. ఆయన వంటి దేవుడు ఇంక ఎవరు లేనటువంటి విషయాన్ని, ద్వితీయత అనేటువంటిది లేనటువంటి వాడు, ఆయన లాంటి వాడు ఇంకెవరు లేనటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో మనం ఏది వింటున్నాం, ఏ విధమైనటువంటి ఆరాధనలో మనం పాల్గొంటున్న విషయాల్లో
మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, మన దేవుడు అద్వితీయ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రెండవది, పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమించాలి. ఈ విషయం మనం గత వారం మనం గమనించాం. ఆరాధన గురించి మాట్లాడేటప్పుడు ఏ విధంగా ఆరాధించాలనేటువంటి విషయాన్ని. తర్వాత ఆజ్ఞలు హృదయంలో మనం ఉంచుకోవాలి. 6వ వచనంలో చెప్పినట్లు. ఇంకా దేన్ని అనుసరించాలని చూసినప్పుడు బిడ్డలకు వాటిని బోధించాలి. సో దేవుని రాజ్యానికి ప్రజలను ఆయుత్తపరచడానికి ముఖ్యంగా మనము చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని, మన బిడ్డలను వాటిని అనుసరించులాగిన వారికి బోధించాలి. ఐ డోంట్ అండి, ఎంతమంది నిజంగా ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంతమంది తల్లిదండ్రులు వారి బిడ్డలకు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారో లేదో చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. సీరియస్గా. ఎందుకంటే మేము మా తల్లిదండ్రులు చెప్పినటువంటి దానివల్ల ఆ యొక్క దేవుని యొక్క వాక్యంలో జ్ఞానం ఎంతో కొంత అనేటువంటిది మేము పొందుకోగలిగాం. తర్వాత మా యొక్క జ్ఞానాన్ని మేము పెంపొందించుకోవడానికి మేము ప్రయత్నం చేశాం. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ జాగ్రత్తగా ఆలోచన చేస్తే చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఎంతమంది కుటుంబాలు కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయి అయితే నాకైతే తెలియదు. ఇక్కడ చెప్పిన విధంగా ఆయన 7వ వచనంలో మనం చూసినట్లయితే, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవ నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. ఇక్కడ చెప్పిన విధంగా మన కుటుంబంతో మనం గడిపేటప్పుడు, కూర్చున్నప్పుడు, నించునేటప్పుడు, పడుకునేటప్పుడు, లేచిన తర్వాత మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలను చాలా స్పష్టంగా తన భక్తుల ద్వారా దేవుడు ఆజ్ఞాపించినట్టు మనం చూస్తూ ఉన్నాం. సో మన బిడ్డల్ని ఏ విధంగా మనం పెంచుతున్నటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కొన్ని వారాల క్రితం యవనస్తుల మధ్య మాట్లాడుతున్నప్పుడు ఇష్మాయిల్ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలామంది యవనస్తులకి ఇష్మాయిల్ ఎవరంటే తెలియదండి. చాలామంది యవనస్తులకి ఇష్మాయేలు అనేటువంటి ఆ వ్యక్తి బైబిల్లో ఉన్నాడని తెలియదు. అసలు యేసుక్రీస్తు అంటే తెలుసు లేదా తర్వాత సంగతి. అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎంత బైబిల్ జ్ఞానం కలిగి ఉంటున్నారనేటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలా జనరల్ నాలెడ్జ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే లోకపరమైనటువంటి జ్ఞానం మంచిదే, ఉండాలి. కానీ దేవుని రాజ్యానికి ఆయుత్తపడడానికి కావలసినటువంటిది దేవుని యొక్క జ్ఞానం. ఆ జ్ఞానం ఇప్పుడున్నటువంటి తరంలో చాలామందికి శూన్యంగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా కిందకు వచ్చినట్లే దాన్ని చేతికి కట్టుకోవాలి. నిజంగా దేవుని యొక్క వాక్యమును మనం ఫాలో అవుతున్నప్పుడు, మనం చేయి చాపుతున్నప్పుడు మనకు గుర్తొచ్చేటువంటిది దేవుని వాక్యము చేతికి కట్టుకున్నాం కాబట్టి మనం చేసేటువంటి పనుల్లో తప్పు లేకుండా చూసుకునేటువంటి బాధ్యత మనం ఖచ్చితంగా కలిగి ఉంటాం. ఇంకొకటి, కన్నులకు బాసికముగాను, అదేవిధంగా ఇంటి ద్వారము బయట సమాధానముగా వెళ్ళడానికి దాన్ని ఉంచుకోవాలని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. మేబీ నేటి కాలంలో చాలామంది గృహాల మీద, డోర్స్ మీద వాక్యాలు పెట్టుకుంటారేమో, కానీ ఇక్కడ చెప్పినటువంటి సెన్స్ అది కాదండి. ఆ విధమైన ఉద్దేశంతో ఖచ్చితంగా చెప్పలేదు. నువ్వు గృహంలోంచి బయటకు వెళ్ళేటప్పుడు సమాధానంగా వెళ్ళాలి, గృహానికి వచ్చేటప్పుడు సమాధానాన్ని నువ్వు తీసుకురావాలి. సో నీ యొక్క ఆలోచనను చాలా జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలనే విషయాన్ని ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అంతేకాకుండా చాలా జాగ్రత్తగా మనం వాటిని ఆచరించాలి, అనుసరించాలి. 12వ వచనం నుంచి మనం చూసినట్లయితే 19వ వచనం వరకు ఇక్కడ చూస్తూ ఉంటుంది. యెహోవాను మరవకుండా జాగ్రత్త పడాలి, ఆయనకు భయపడి సేవించాలి, ఇంక ఎవరిని సేవించకూడదు, ఆయనను శోధింపకూడదు, కట్టడలను ఆచరించాలి, యథార్థమైనది ఉత్తమమైనది చేయాలి. ఇటువంటి వాటిని 12వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చూడవచ్చు. ప్రియమైన దేవ సంగమా, మన యొక్క జీవితాల్లో ఆయన రాజ్యము కోసం ఆయుత్తపడుతున్నప్పుడు ఇటువంటి విషయాలు ఎంత జాగ్రత్తగా మనం ఉంటున్నామో మనం చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఎందుకంటే యెహోవాని ఇటువంటి పరిస్థితుల్లో మర్చిపోతున్నాం అనేటువంటిది. సమయానుకూలాన్ని బట్టి మనం ఒకవేళ ఆయన స్తుతిస్తూ ఉన్నట్లయితే అది మనల్ని ఆయుత్తపరచుకోవడానికి ఎందుకు పనికిరానిటువంటి వానిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ మరొకటి, ఆయనకు భయపడి సేవించాలి. ఇది కూడా మనం గత వారము ఆరాధన గురించి మాట్లాడుతున్నప్పుడు మనం తెలుసుకున్నటువంటిది. ఇంకొకటి, ఆయనను శోధింపకూడదు. ఇక్కడ 6వ అధ్యాయంలో 16వ వచనంలో ఉంటుంది కదండి, మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. ఇశ్రాయేలు మస్సా అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళు ప్రశ్న చేశారు, అసలు దేవుడు ఉన్నాడా అనేటువంటి ప్రశ్న వాళ్ళ హృదయంలో తలెత్తిందండి. సో నీ దేవుడైనటువంటి యెహోవాను నువ్వు సేవించేటప్పుడు నీ హృదయంలో ఉండకూడనిది ఏంటంటే అనుమానం.
అంతే కదా. విశ్వాసం అంటేనే అనుమానము లేనటువంటిది, పరిపూర్ణమైనటువంటి నమ్మకము కలిగినటువంటిది అని మనం అర్థం చేసుకోవచ్చు. బట్ చాలామంది ఇంకా చెప్పాలంటే ఉన్నటువంటి ప్రజెంట్ జనరేషన్స్ దేవుడు ఉన్నాడా అంటే ఏమో అనేటువంటి చెప్పేటువంటి సమాధానం. ఇప్పుడు మేము మిమ్మల్ని అడుగుతున్నా, దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మీరు నమ్ముతున్నారా? దేవుణ్ణి ఏ విషయంలో చూస్తున్నారు, ఎక్కడ చూస్తున్నారు అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. సో దేవుని రాజ్యమునకు ఆయుత్తపడడం అంటే ఇట్స్ నాట్ కమింగ్ టు చర్చ్, అంటే ఆదివారాలు వచ్చి కూర్చోవడం కాదు, మిగతా విషయాలు చేయడం కాదండి. అంతకంటే చాలా గొప్పదైనటువంటి విషయాలను ఇక్కడ మనము చూడడానికి మనం ప్రయత్నం చేస్తే మనకు అర్థమవుతుంది ఏ విధంగా మనము ఆయుత్తపరుచుకోవాలి. రెండో విషయాన్ని, ఎంతవరకు ఆయుత్తపడాలి అంటే ప్రతిదానికి ఒక ట్రైనింగ్లో ఒక లిమిట్ అంటూ ఉంటుంది కదండి. అంటే క్వాలిఫై అవ్వడానికి ఒక కట్ ఆఫ్ మార్క్స్ కానీ ఒక టార్గెట్ కానీ ఉంటుంది. సో మనల్ని ఎక్విప్ చేసుకోవడానికి, ఆయుత్తపరచడానికి ఎంతవరకు దాన్ని కొనసాగించాలనే విషయాన్ని మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మనం చూసినట్లయితే 7వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనము చూడొచ్చు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే 11 నుంచి కూడా చూసినట్లయితే, మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించను. సో ఎంతవరకు మనం ఎక్విప్ అవ్వాలండి, ఎంతవరకు మనం ఆయుత్తపరచుకోవాలి? క్రీస్తుతో ఆ సంపూర్ణతలో సమానత్వము కలిగి ఉండేంత వరకు. చాలా కష్టమైనటువంటి టాస్క్. బట్ మనం ఇక్కడ ఉన్నది దేవుని రాజ్యానికి మనం సిద్ధపరచుకోవాలంటే సిద్ధపడేటువంటి పాయింట్ వెరీ సింపుల్గా చెప్పినటువంటి విషయం, నువ్వు యేసు క్రీస్తు వలె మారాలి. అలా మారిన పక్షంలో ఖచ్చితముగా మనము దేవుని రాజ్యానికి అర్హులము కాదు. అదే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తులుగాను, కొందరిని స్వార్థికులను గాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. సో ఆ యొక్క స్థితిలోనికి ఆయుత్తపరచడానికి, ఆ యొక్క సంపూర్ణతలోనికి మనం వెళ్ళడానికి చాలామందిని దేవుడు ఎన్నుకున్నారు. అందులో మనం చూసినట్లయితే చాలామంది దేవుని సేవకులు, ప్రవక్తలు గాను, సువార్థికులు గాను, సంఘ కాపురులు గాను, ఉపదేశకులు గాను ఎన్నుకున్నారు. కానీ మనం ఎంతవరకు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం? సంపూర్ణతలోనికి వెళ్ళాలంటే వీళ్ళందరినీ దేవుడు ఎన్నుకున్నాడు. వీరి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ఎంతవరకు మనం తీసుకోగలమండి? ఇక్కడ 14వ వచనం నుంచి ఆయన చెప్తూ, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేతను వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగురుగొట్టబడిన వారమైనట్లు ఉండక, చాలా స్పష్టంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే చాలా చంచలమైనటువంటి స్వభావం అండి. మనిషి అన్నాకే అంత స్టెబిలిటీ లేనటువంటి స్థితి. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, చంచలమైనటువంటి బుద్ధి లేకుండా గాలి కొడుతున్నప్పుడు పొట్టెగిరిపోతున్నట్లు మన విశ్వాసం ఉండకూడదు. క్రీస్తు వలె ఒక సంపూర్ణమైన పరిపూర్ణమైన విశ్వాసంలోకి మనం వెళ్ళినప్పుడు ఇంత పెద్ద గాలి వచ్చినా, ఇన్ని శ్రమలు వచ్చినా కూడా మనం ఇంకా బలముగా నించునేటువంటి స్థితి. కానీ మన పరిస్థితి ఏంటండి? ఉన్నటువంటి సువార్థికులు, ఆ సేవకులు, అపోస్తులు, లేకపోతే వీళ్ళందరి ద్వారా మనం వింటున్నప్పటికీ కూడా వారిని కూడా వ్యతిరేకించేటువంటి స్థితిలో మనం జారిపోతున్నాం తప్ప మనము వారి బోధన అంగీకరించి మారు మనస్సు పొందేటువంటి స్థితిలోనికి మనం ప్రయత్నం చేయలేకపోతున్నాం. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మన సేవకులు, దేవుడు మనకు అప్పగించినటువంటి సేవకులను, సువార్థికులను, బోధకులను ఎట్టి రీతిగా నువ్వు గౌరవిస్తున్నావు అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే వారు మనలో ఆయుత్తపరచడానికి ఉన్నటువంటి వారు. చాలా జాగ్రత్తగా వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అది ఎంతవరకు నువ్వు ఆయుత్తపరచబడుతున్నావో అనేటువంటిది నువ్వు గమనించుకోవాల్సిన విషయం. సరే, చివరిగా ఎంతవరకు ఆయుత్తపడడం తర్వాత సంగతి. ఆయుత్తపడడం వల్ల మనకేంటి అసలు? సో వెరీ బేసిక్ క్వశ్చన్ కదండి. ఏదైనా జరిగేటప్పుడు నాకేంటి? చాలామంది
ఉద్యోగాలు వెతుకుతున్నప్పుడు కూడా వాళ్ళు చూసేటువంటిది ఒకటే, జాబ్ సాటిస్ఫాక్షన్ చూడరండి. నార్మల్గా చూసేది ఎంత జీతం వస్తుంది, హౌ మచ్ యూ ఎర్న్, అంతే కదండి. స్కేల్ ఎంత, ప్యాకేజ్ ఎంత, ఇవే కనుక్కుంటారు తప్ప మిగతా విషయాల తర్వాత సంగతి. కానీ దేవుని రాజ్యం విషయంలో ప్రతిదీ లెక్కే. నువ్వు ఆ జీతం పొందుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా ఆయుత్తపడినటువంటి వాడిగా ఉండాలి. సో ఆయుత్తపడడం వలన నీకు వచ్చేటువంటి ఉపయోగం ఏంటి అంటే, కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే 119వ కీర్తన మనము జాగ్రత్తగా గమనించినట్లయితే 99వ వచనాన్ని మనము చూస్తే, నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడండి, ఆయన తన్ను తాను ఆయుధపరుచుకోవడం వల్ల, దేవుడు తనని ప్రేమించడం వల్ల, ఈయన తన శాసనములను నిత్యము ఆయన అనుసరించడం వల్ల ఆయన పొందినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ, నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఇంకొకటి, వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. చాలామంది క్లెయిమ్ చేసుకుంటారు, నేను పాస్టర్ గారి కంటే తెలివైనటువంటి వాడిని, లేదా ఆ సువార్థికుడి కంటే తెలివైనటువంటి వాడిని. చాలామంది స్టూడెంట్స్ మా లెక్చరర్కి ఏం తెలుసు, ఆయనకంటే నాకే ఎక్కువ తెలుసు అంటే క్లెయిమ్ చేసుకోవడం చాలా సులభం కదండి. సో దేవుని రాజ్యంలో కూడా మనము దేవుని సేవకుల కంటే ఎక్కువ అని క్లెయిమ్ చేసుకోవడం చాలా సులభం. లేకపోతే బయట ఉన్నటువంటి వాళ్ళకంటే నేనే గొప్ప, నాకే తెలివితేటలు ఉన్నాయని క్లెయిమ్ చేసుకోవడం కూడా చాలా సులభమైన విషయం. ఇక్కడ దావీదు కూడా ఇంచుమించు అదే చెప్తున్నాడు, నా బోధకులందరికంటే విశేషమైన జ్ఞానము నాకు కలదు, వృద్ధుల కంటే కూడా విశేషమైన జ్ఞానము కలదని చెప్పాడు. అయితే క్రిందకు వచ్చినట్లయితే అసలు విషయం మనకి స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఏంటది? 101వ వచనం నుంచి చూసినట్లయితే, నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకయున్నాను. నీ వాక్యములు నా జెహుకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. ఇక్కడ 2 విషయాలు ఆయన ప్రస్తావన చేశాడు. ఒకటి, ఆయన విశేష జ్ఞానం ఉందని ఒప్పుకున్నాడు. ఆ విశేష జ్ఞానం రావడానికి కారణం కూడా చాలా జాగ్రత్తగా ఆయన ఇక్కడ మెన్షన్ చేశాడు. ఏంటది? నేను నీ వాక్యమును అనుసరించినట్లు, అంటే ఆ విశేష జ్ఞానము పొందినట్లు ఆయన చేసింది ఏంటంటే, దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. అండ్ ఇంకొకటి, నీ న్యాయ విధుల నుండి నేను తొలగకున్నాను. 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి, పాపపు స్థితిలోనికి మనం పడిపోకుండా చూసుకోవాలి. ఇంకొకటి, దేవుని యొక్క వాగ్దానాల నుంచి, విధుల నుంచి పక్కకు జరగకుండా చూసుకోవాలి. 2 చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. ఈ 2 చేయకుండా నేను గొప్పోడిని, నాకు జ్ఞానం ఉంది, నాకు బైబిల్ జ్ఞానం ఎక్కువగా ఉందనేటువంటి విషయాల్ని ప్రస్తావించడం కొన్నిసార్లు సేవకుల మీద మేము నవ్వుకునేటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. మేబీ మీ ముందు అంత ఓపెన్గా చెప్పలేము, కానీ చాలాసార్లు మేము నవ్వుకుంటూ ఉంటాం. అంటే ఒక వ్యక్తిత్వాన్ని మేము చూస్తూ ఉంటాము, వాళ్ళు క్లెయిమ్ చేసుకునేటువంటి విధానాన్ని కూడా చూస్తూ ఉంటాం. రిమెంబర్, దేవుడు ఇంకెంత గట్టిగా నవ్వుతున్నాడు మనం బట్టి. సో నువ్వు జ్ఞానవంతుడువు అని నువ్వు చెప్పుకునేటువంటి సందర్భం వస్తే గుర్తుపెట్టుకోండి, ప్రవర్తన కూడా అంత పరిశుద్ధంగా ఉండడానికి నువ్వు చూసుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నువ్వు నీ యొక్క దేవుని ఆజ్ఞలో కట్టల నుంచి తప్పిపోకుండా చూసుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో ఆయన యొక్క కార్యాలని జరిగిస్తానంటే విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. చివరిగా చూసినట్లయితే మత్తయి సువార్తలో యొక్క విషయాన్ని మనం చెప్పుకొని ముగించేసుకుందాం. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు ఒక ఉపమానాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. 7వ అధ్యాయంలో ఆయన 24వ వచనం నుంచి మనము చూసినట్లయితే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. సో దేవుని యొక్క వాక్యాన్ని నిజముగా హృదయాల్లోకి ఆహ్వానించుకున్నటువంటి ఆహ్వానించినటువంటి వ్యక్తులు బండ మీద వారి యొక్క ఇల్లును కట్టుకున్నటువంటి వారిని పోలి ఉంటారని యేసుక్రీస్తు వారు చెప్పారు. యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఆయన జీవితం ఎటూ వనకలేదు, తొనకలేదు. మనం పాత నిబంధన గ్రంథంలో సమూయేలును చూస్తూ ఉంటాం, ఇంకా యోసేపును చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎన్ని రకాలుగా శోధింపబడినటువంటి సందర్భాలు వచ్చినప్పటికీ కూడా
చాలా బలముగా నిలబడ్డారు. ఎందుకంటే వారి పునాది చాలా బలంగా ఉంది. ఇంకా కిందకు వచ్చినట్టు చూసినట్లయితే, మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండును. వాను కురిసెను, వరదలు వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ జనరేషన్, ఈ ప్రస్తుత తరంకున్నటువంటి పరిస్థితి, వాళ్ళ పునాది చాలా గట్టిగా లేదండి. ఇందాక చెప్పాను కదండి, యవనస్తుల్ని ఇష్మాయేలు ఎవరంటే వాళ్ళు చెప్పేది ఇస్మార్ట్ శంకర అని చెప్పి మూవీ పేర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే బైబిల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల విషయాలు తెలియనటువంటి గొప్ప పునాది తల్లిదండ్రులుగా మీరేస్తున్నారు, సంఘముగా మనం వేస్తున్నాం. గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ పునాది బలముగా లేకపోతే మనకు తెలుసు ప్రతి చిన్నదానికి డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటువంటి తరాన్ని మనం చూస్తున్నాం. ప్రతి చిన్నదానికి హత్యలు, ఆత్మహత్యలు చేసేటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. ఓన్లీ రీజన్ వాళ్ళ ఫౌండేషన్ చాలా చాలా వీక్గా ఉంది. కుటుంబంలో ఎంతమంది ఆరాధనలు చేస్తున్నారు, కుటుంబంలో పిల్లలతో ఎంతమంది దేవుని యొక్క వాక్యం గురించి మాట్లాడుతున్నారు. వాక్యం గురించి మాట్లాడమంటే రిమెంబర్ అండి, అంటే ప్రతిదీ బైబిల్ తెరిచి పెద్ద బోధించమని నేను చెప్తా. బైబిల్ ఉన్నటువంటి వ్యక్తుల గురించినటువంటి అవగాహన, వాళ్ళ యొక్క జీవిత గాథలు, వారి వ్యక్తిత్వం, క్రీస్తు యొక్క వ్యక్తిత్వం ఎంతమంది చెప్తున్నారో మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఒకవేళ మన బిడ్డలు వారి యొక్క పునాది ఇసుక మీద కట్టబడిన దానిగా నువ్వు ఒకవేళ వాళ్ళని పెంచుతున్నట్లయితే రిమెంబర్, వాళ్ళు ఎక్కువ కాలం నిలబడలేరు. ఈ హత్యలు, ఆత్మహత్యలు, ఈ యొక్క డిప్రెషన్, వీటితోనే వారి జీవితాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రియదేవుని సంగమా, మీ పిల్లల విషయం చాలా జాగ్రత్తగా గమనించుకోండి. వారి పునాది బండ మీద కట్టిందా లేదా, క్రీస్తు అనేటువంటి బండ మీద కట్టబడిందా లేదంటే విషయాన్ని మనం గమనించినట్లయితే మనం ఖచ్చితంగా ఆ విషయాలను మనం గమనించి దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించడానికి మనల్ని మనం ఆయుత్తపరుచుకుంటాం. లేనట్లయితే ఇక్కడ చెప్పినట్లుగా వాన కురిసెను, వరదలు వచ్చెను, తర్వాత ఏం జరుగుతుందంటే కూలిపోతుంది. మన జీవితాలు కూలేటువంటిగా ఉన్నాయా, నిలబడేటువంటి వాటిగా ఉన్నాయా? దావీదు చెప్పినట్లుగా మనం కూడా గొప్ప జ్ఞానాన్ని కలిగి ఉన్నామా, లేకపోతే జ్ఞానం కలిగి ఉన్నామనేటువంటి మాత్రం హెచ్చింపు తగినటువంటి జీవితాలు మనకున్నాయా? ఎన్ని గమనించుకున్నట్లయితే మన యొక్క జీవితము ఒక ఫుల్లీ ప్యాక్డ్, ఇంకా ఎక్విప్డ్ లైఫ్గా మనం చెప్పుకోవచ్చు. దేవుని ముందు మనం నుంచొని దేవా ఎన్ని చేస్తానని చెప్పి ధైర్యంగా చెప్పుకునేటువంటి స్థితి దేవుడు మనకు ఖచ్చితంగా కలిగిస్తాడు. కాబట్టి అటువంటి జీవితాలు మనం కలిగి ఉండి దేవుని రాజ్యానికి సిద్ధపడుతూ, ముఖ్యంగా మన కుటుంబాలను, మన సంఘాలను ఆ విధంగా బండ మీద కట్టబడినటువంటి సంఘాలుగా, జీవితాలుగా కడుతూ వారి కోసం ప్రార్థన చేస్తూ ముందుకు కొనసాగిస్తూ పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని మనం కోరుకుందాం. దేవుడి యొక్క కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల దేవా, మీకు వందనములు, స్తోత్రములు. మా జీవితాల్లో మరొకసారి దేవా మీరు చూపిస్తున్న కృపకే వందనములు. వినటువంటి వాక్యములు, ధ్యానించినటువంటి వాక్యాన్ని మా యొక్క హృదయాల్లో, జీవితాల్లో ఫలింపచేసి నీ యొక్క రాజ్యము కోసం ఆయుధపడేటువంటి స్థితిలో ప్రతి ఒక్కరు నిలిపి మీరే మహిం పొందమని ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున సంఘమంతటికి కూడా శుభాశీర్వాదములు, అలాగే దేవుని యొక్క నిండైన కాపుదల, సంరక్షణ మీకు కలగాలని మా ప్రార్థన. ప్రియులారా, మీ అందరూ కూడా బాగున్నారని మేము తెలుస్తున్నాం. మీ కొరకు మా దైనందిన ప్రార్థనలో ప్రతి దినము కూడా మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. దేవాది దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను తన కృపగల రేఖల నీడన సంరక్షించి భద్రపరచాలని మా ప్రార్థన. దయచేసి ఈ వారపు ప్రకటనలు గమనించండి. ఈ వారం తమ యొక్క జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకునే వారు ఈ విధంగా ఉన్నారు. 12వ తారీఖు జూలై 12న మిస్టర్ వివేక్ రాజ్, మిస్ అమూల్య పాలే, మిస్టర్ ఎం నాగేంద్ర కుమార్. 14న మిస్ జెరోఫెన్ డెబోరా సింగ్ అండ్ మిస్సెస్ హేమా సుధాకర్ అండ్ మిస్టర్ ఏ శామ్యుల్ ఆనంద్, మిస్టర్ జోయల్ ఎస్. 15వ తారీఖున మిస్సెస్ ఎన్ రత్న తేజ. 16వ తారీఖున మిస్టర్ పి రాజ్ కుమార్ దీపక్, మిస్టర్ బి అమిత్ కుమార్, మిస్సెస్ ఎస్ ప్రిసిల్లా, మిస్సెస్ ఎం మంజుల. 17వ తారీఖున మిస్టర్ రోనన్ లియోన్ అండ్ మిస్టర్ జి విజయరాజ్. 18వ తారీఖున మిస్సెస్ ఏ రామలక్ష్మి. వెడ్డింగ్ యానివర్సరీస్ ఈ కింద వారు జరుపుకుంటున్నారు. 14వ తారీఖున మిస్సెస్ అండ్ మిస్టర్ జి జయకుమార్. 15వ తారీఖున మిస్ అండ్ కల్నల్ జాన్సన్ హౌలండ్స్ తమ వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారు. వీరందరికీ కూడా సంఘపక్షమైన మా హృదయపూర్వక శుభాకాంక్షలు, అలాగే దేవాది దీవెన యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు కలగని ప్రార్థన చేస్తున్నాము. ప్రియులారా, మరి యొక్క ఆన్లైన్ సర్వీసెస్ అనేవి జూలై నెల అంతటా కూడా కొనసాగించబడతాయి. తదుపరి ఎప్పుడు సంఘంగా మనం కలవబోతున్నాం అన్నది ప్రకటన తప్పకుండా మీకు తెలియజేస్తాం.
అప్పటి వరకు కూడా ఆన్లైన్ సర్వీసెస్లో మాతో ఆరాధనలో పాల్గొవలసిందిగా మనం చేస్తున్నాము. మీరు ఇవ్వదలిచినటువంటి విరాళాలు కానీ, మీ యొక్క ఆఫరింగ్స్ కానీ, దశభాగాలు కానీ ఇవన్నీ కూడా మీరు ఏమైనా ఇవ్వదలుచుకునేలా దయచేసి సెయింట్ పాల్స్ ఎదురుగుండా ఉన్నటువంటి ఆఫెటరీ బాక్స్లో మీ యొక్క మరి విరాళాలు వేయవలసింది మనం చేస్తున్నాం. చెక్కు రూపంలో ఇస్తున్నట్లయితే సెయింట్ జాన్స్ చర్చ్ పేరున చెక్కు రావాల్సిన మనం చేస్తున్నాం, సెయింట్ జాన్స్ చర్చ్. తద్వారా మరి నాకు కానీ సెక్రటరీ గారు కానీ ఇన్ఫామ్ చేస్తే దాని విషయమై తప్పకుండా దానిని మరి దాని విషయమై మేము సరైన రీతిలో బ్యాంకులో డిపాజిట్ అయ్యేలాగా చూస్తాం. దయచేసి మీ కృపలో, దేవుని కృపలో మీరందరూ కూడా సంరక్షించబడాలని, ఆయన యొక్క మరి నిండైనటువంటి ఆశీర్వాదాలు మీకు, మీ కుటుంబాలకు ఈ యొక్క కష్టకాలంలో కలగాలని మా ప్రార్థన. మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమ స్వరూపుడైన గొప్ప దేవ, మీ పరిశుద్ధ నామాన్ని మేము స్తుతిస్తున్నాము, కొని ఆడుచున్నాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి. ప్రభువా, మరి ముఖ్యంగా సంఘంలో ఉన్నటువంటి వృద్ధులను, నా చంటి బిడ్డలను మీరు కాపాడి సంరక్షించి భద్రపరచండి, బలపరచండి. ఈ కరోనా వైరస్ ప్రభావం నుంచి వారిని కాపాడండి. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు కాపాడి సంరక్షించి, ఏ తెగులు కూడా వారి గుడారం సమీపించగా మీరు రెక్కల నీడిన కుటుంబాలను భద్రపరిచి సంరక్షించమని ప్రార్థన చేస్తున్నాము. కష్టాల్లో ఉన్న వారికి కావాల్సినటువంటి విడుదల, నెమ్మది, సమాధానం దయచేసి వారి ప్రతి అవసరాలు తీర్చండి. రక్షణలో లేని వారికి రక్షణ అనుగ్రహించండి ప్రభువా. అస్వస్థత ఉన్న వారిని దర్శించండి, ముట్టండి, స్వస్థపరచండి. కావలసిన విడుదలను, సమాధానం దాయిచేయండి తండ్రి. ప్రభువా, మరి ఈ యొక్క కరోనా వైరస్ ఈ భూమి మీద నుంచి ప్రభువా మీరు తుడిచివేయమని ప్రార్థన చేస్తున్నాము. దీనికి కావలసినటువంటి ప్రభువా మరి మందును ప్రభువా మీరు ఈ యొక్క మానవాళికి దాయిచేయండి. నీ పరిశుద్ధ రక్త ధారలో నీ ప్రజలను కడిగి ప్రభువా ప్రతి ఒక్కరు కూడా నీ తట్టు తిరిగే కృపను దాయిచేసి ఈ వైరస్ ప్రభావం నుంచి ప్రభువా ఈ ప్రపంచాన్ని విడిపించి నీ ప్రజలకు నెమ్మది, సమాధానం దాయిచేయమని ప్రార్థన చేస్తున్నాము. మా సరిహద్దులో కావాల్సిన సమాధానం దాయిచేయండి. మా సైనికులు మీరు కాపాడి సంరక్షించి భద్రపరచండి. మరి ప్రభువా మీ కృపలో మమ్మల్ని, మా కుటుంబాలను, మా సంఘమును, కుటుంబాల ప్రభువా మరి దేశమంతని కూడా మీ యొక్క దాయిలో భద్రపరిచి ప్రభువా మీ యొక్క తండ్రి ప్రభువా చల్లని రెక్కల నీడన మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా మీరు నైనా ప్రభా మరి ముందుకు నడిపించమని మీ కృపా కాపుదల సంరక్షణకు మరొకసారి మమ్మల్ని, మా కుటుంబాలను, సంఘమంతని కూడా అప్పగించుకుంటూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి మధుర గీతాన్ని మనం విందాం. A very good morning to you all. Grateful to our Lord God Almighty who's been keeping all of us safe through these testing times. I would like to present a Hindi number titled Hum Gaye Hosanna. Yishu Masih कोई नहीं
మనమందరము కూడా కలిసి అపోస్తుల విశ్వాస సూత్రము చెప్పుకుందాము. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యగు మరియ గర్భము ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్య లోకమునకు దిగెను. మూడో దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రార్థించుకుందాము. ప్రభువు మీకు తోడైండునుగాక. మీ ఆత్మకును తోడైండునుగాక. ప్రార్థించుదము. ప్రభువా మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మల్ని కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువు నేర్పినటువంటి పరలోక ప్రార్థన చెప్పుకుందాము. పరలోకమందుండు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైయున్నవి. ఆమేన్. ఓ ప్రభువా, నీ కృప మాకు కనపరచుము. నీ రక్షణ మాకు దయచేయము. ఓ ప్రభువా, మా పరిపాలకులు నడిపింపుము. పైనుండి వారికి జ్ఞానము దయచేయము. నీ సేవకులకు నీతిని ధరింపచేయము. నీవేర్పరచుకున్న జనులను సంతోషపరచుము. ఓ ప్రభువా, నీ జనులను రక్షించుము. నీ స్వాస్యమును దీవింపుము. ఓ ప్రభువా, మా కాలమందు సమాధానము దయచేయము. ఓ దేవా, నీవే తప్ప భూలోకం నీలువాడు మరి ఎవడునూ లేడు. ఓ దేవా, మా హృదయములను పవిత్రపరచుము. నీ పరిశుద్ధాత్మను మాలో నుండి తీసుకొనకము. ప్రార్థించుకుందాము. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సంగ్రహ ప్రార్థన చేయదము. సకల జ్ఞానము కలిగిన దేవా, నిరంతరము మీ మార్గములను బయలుపరిచి మీ మర్మములను తెలియపరిచి మీ జ్ఞానంతో నింపి మీ జనులను సిద్ధపరచున్నావు కదా. లేఖనములను అర్థయుక్తంగా మీ బిడ్డలకు బోధించినట్లును వారి పనుల్లోనూ దినమంతయు చేయు విధుల్లోనూ ప్రయాణములలోనూ నీ చిత్తానుసారముగా జీవించినట్లుగా తర్ఫీదునిచ్చి విశ్వాసమును బండ మీద ఇంటిని కట్టుకునే వారముగా మమ్మల్ని నడిపించమని నీతోనూ పరిశుద్ధాత్మతో నిత్యము జీవించు పరిపాలించు నుండి నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించుచున్నాము. ఆమేన్. సమాధానము కొరకైనటువంటి సంగ్రహ ప్రార్థన చేయదము. సమాధానకర్తవును ఐకమత్య ప్రియుడు అయినటువంటి ఓ దేవా, నిన్ను ఎరుగుటే మాకు నిత్య జీవము, నిన్ను సేవించుటే పూర్ణ స్వాతంత్ర్యమును, నిజముగా నీ శరణజొచ్చి ఉన్న వినయ సేవకులమైనటువంటి మేము ఏ విరోధుల బలమునకు భయపడకుండానట్లు మా శత్రువుల ప్రయత్నములన్నిటి నుండి మమ్మను తప్పించి యేసుక్రీస్తు బలము వల్ల కాపాడుము. ఆమేన్. కృప కొరకైనటువంటి ప్రార్థన చేయదము. ఓ ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఈ దినారము వరకు మమ్మల్ని క్షేమంగా తెచ్చిన సర్వశక్తి గల నిత్యువగు దేవా, నేడు నీ మహాశక్తి చేత మమ్మను కాపాడి మేము ఏ పాపములో పడకుండాను ఏ విధమైనటువంటి ఉపద్రవంలో చిక్కొనకుండానట్లును నీ దృష్టికి యుక్తమైనది ఎల్లప్పుడూ చేయులాగున మా పనులన్నీ నీ పరిపాలన చేత జరిపింపబడినట్లు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దయచేయము. ఆమేన్. ప్రియులారా, దయచేసి గమనించండి. మరి మన యొక్క ఆన్లైన్ బ్రాడ్కాస్ట్ క్వాలిటీ పెంచడానికి క్రొత్త బ్రాడ్కాస్ట్ ఎక్విప్మెంట్స్ అనేవి కొనాలని ఆలోచిస్తున్నాం. ఈ విషయంలో దయచేసి మీరు ప్రార్థన పూర్వకంగా ఈ విషయంలో మీ విరాళాలు ఇవ్వవలసిందిగా మనం చేస్తున్నాం. తద్వారా ఈ యొక్క ఆన్లైన్ బ్రాడ్కాస్ట్ అనేది దాని యొక్క నాణ్యత ఇంకా పెరుగుతుంది. తద్వారా చక్కగా మరి కార్యక్రమాలు వీక్షించడానికి మనకు వీలుంటుంది. కాబట్టి మీరు మీ యొక్క ప్రేమపూర్వ విరాళాలు ఈ విషయంలో ఇవ్వాల్సిన మనవి చేస్తున్నాం. సెయింట్ జాన్స్ చర్చ్ పేరున మీ చెక్స్ ఇవ్వాల్సిన మనవి చేస్తున్నాం. ఈ యొక్క ఆన్లైన్ బ్రాడ్కాస్ట్ సర్వీస్ యొక్క ఇన్ఛార్జ్గా మిస్టర్ రాకేష్ ఆనంద్ గారు ఉన్నారు.
మరి వారిని సంప్రదించి ఈ విషయంలో మీ యొక్క విరాళాలు అలాగే మరి ఇంకా మిగిలిన విషయాలు కూడా మీరు తెలుసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థించుదాము. సర్వశక్తిగల దేవా, ఈ సమయమందు మేము ఏక మనసుతో నిన్ను గురించి మా సామాన్య ప్రార్థనలు చేయుటకు మాకు కృప దయచేసినావు గనుకను, 2-3 నా పేరట కూడినప్పుడు వారి విన్నపముల ప్రకారం దాయిచేదునని మాట ఇచ్చున్నావు గనుకను, ఓ ప్రభువా, నీ సేవకులమైన మా కోరికలను విన్నపములను మాకు తగినటువంటి నెరవేర్చి ఇహమందు నీ సత్యము తెలుసుకుని జ్ఞానమును పరమందు నిత్య జీవమును మాకు దాయిచేయము. ఆమెన్. దీవెన తీసుకుందాం. యెహోవా మనలను కరుణించి కాపాడునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి మన మీద ఉదయింపజేసి దాయిచూపునుగాక. యెహోవా తన ముఖ కాంతిని మన మీద ప్రకాశింపజేసి తన సమాధానమును మనకు దాయిచేయునుగాక. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును మనందరికీ తోడయండి కాపాడునుగాక. ఆమెన్. ఈ యొక్క ఆరాధన ముగించుకున్నట్టు గాను సంఘమంతా లేచి నిలువబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 675వ కీర్తనను కలిసి పాడుకుందాము. 675వ కీర్తనను కలిసి పాడుకుందాము. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజములో, ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజములో, పరికించిన శుభదినము గమనించిన యాక్షణము, పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజములో, దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాముతో, దౌష్ట్యములో మసలుచును దౌర్జన్యము చేయుచును, ధన పీడనతో మృగవాంఛలతో దిగజారితి చావునకు. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజములో, యేసుని రాజములో భువికి తెంచెడి రోజు, ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోవుమని ఇలా వేడి తిని విలపించుచును ఈడేరును నా వినతి. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజములో, పరదైసున ఈ దినమే నానందముతోను పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే, పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే, పరలోకమేనా తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు. ప్రభు యేసుని వదనములో
నా దేవుడు కనిపించే.